నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వృషభ రాశి గురించి అంటే 2026లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? చాలామందికి ఏంటంటే ముందుగా తెలుసుకోవాలి అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ ఇయర్‌లో అంత బాలేదనుకోండి 2025లో. అలాంటి వాళ్ళు 2026లో అయినా మాకు బావుంటుందా లేదా? ఏమన్నా అంటే వాళ్ళ ప్రొఫెషనల్‌గా గ్రోత్ గానీ, ఇట్లాంటివి అలానే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందని గానీ, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు. సో, అందుకని ముందుగానే మన ప్రేక్షకులకి ఎలా ఉంటదో తెలియచేసేద్దాము. అలాగనే 2026లో వృషభ రాశి గురించి. అలానే మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంక అడ్వాన్స్డ్‌గా చెప్పేస్తున్నారా మరి గురుగారు? అందరూ కూడా బాగుండాలి కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. అవునవును. అంతా డిసెంబర్ 31 రోజున అందరూ కూడా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి అవును. 2026 సంవత్సరానికి హ్యాపీ న్యూ ఇయర్గా ఉండాలన్నమాట. దాంట్లో విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడానికి అయితే ఏం లేదు, అలా చేయకూడదు. అదే 31 అనేది 31 కానీ జరుపుకోవాలి. అయితే మనకి ఈ 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం రాశి చక్రాలను చూసుకున్నట్టయితే కనుక వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అయితే కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. వృషభ రాశి వారికి ముఖ్యంగా చెడు చెబుదాం, ఎందుకంటే వీరికి ముందు చెడుని ఎక్కువ ఆహ్వానిస్తారు. దీంట్లో వీరి చెడు కూడా ఏం లేదు, కాకపోతే వీరిలో ఈ యొక్క 2026 సంవత్సరం వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 8 నెంబర్ వీరికి న్యూమరాలజీ ప్రకారం కూడా 8, 4, 2, 6 ఈ నంబర్లన్నీ వీరికి బాగా కలిసి వస్తాయి. దాంట్లో 2026 అంటే వీరికి 8 నెంబర్. ఓహో! ఫ్రంట్ తీసేసేయాలి, లాస్ట్ ఇది పెట్టుకోవాలి. లాస్ట్ 2 డిజిట్సే పెట్టుకోవాలి. ఆ 2 డిజిట్స్ కూడా కలిపితే 8 వస్తుంది. 8 నెంబర్ అంటే వృషభ రాశి వారికి అద్భుతమే. ఇంకా అంటే శని భగవాన్ నెంబర్. శని భగవాన్ ఇక్కడ చూసుకుంటే 11వ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానంలో శని ఉంటూ వృషభ రాశిలో ఉంటూ 8 నెంబరు, ఇక వారిని ఎవరు ఆపలేరు అనమాట. అంటే చాలామంది అంటే జనరల్‌గా న్యూమరాలజీ ప్రకారం మొత్తం ఇయర్ కౌంట్ చేస్తారు కదా! మీరు లాస్ట్ 2 డిజిట్సే అంటున్నారు ఎందుకు? యాక్చువల్లీ ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసే పని లేదు, లాస్ట్ 2 డిజిట్సే చాలు. మన లక్కీ నెంబర్ అంటే లాస్ట్లో వచ్చే 2 నెంబర్లు మాత్రమే లక్కీ కింద వస్తాయి. అలాగే మనకి 4 నెంబర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయడం అవన్నీ అవసరం లేదు. లక్కీ నెంబర్ అంటే 2 నెంబర్స్ ఓన్లీ, 2 నెంబర్స్ లక్కీ వస్తుంది. గడియారంలో అయితే 3 ముళ్ళు ఉంటాయి. మరి లక్కీ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? 3తో భాగించాల్సి వస్తుంది. సో ప్రశ్న శాస్త్రం అని ఉంటుంటుంది. ప్రశ్న శాస్త్రం అంటే మీరు అడిగేటువంటి సమయం, మీరు అడిగేటువంటి సమయానికి మనం గడియారం ముళ్ళు చూస్తాం. గడియారం చిన్న ముళ్ళు ఎక్కడ ఉంది, పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంది, సెకండ్స్ ముళ్ళు ఎక్కడ ఉంది, ఈ దాన్ని బట్టి ప్రెడిక్షన్ వస్తుంది. ఇంత పెద్ద ప్రెడిక్షనే రాకుండా వస్తున్నప్పుడు ఇక మనకి 2 డిజిట్స్ సరిపోకుండా ఎలా ఉంటాయి? అదే. అవును. సరిపోతుంది. అంటే లక్కీ నెంబర్ కింద వీళ్ళు 8 తీసుకుంటారు అనమాట. అలానే వీరికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అలానే వీరు చేసేటువంటి పనిలో చాలా అద్భుతంగా ముందుకు వెళ్తారు. కాబట్టి చేసే పని 1-2 సార్లు ఆలోచించుకొని చేయాలి. తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని చూడాలి. అతి ముఖ్యమైనటువంటి విషయం అంటే 2026 సంవత్సరంలో వీరికి దీనికన్నా ముందు వీరి యొక్క గుణగణాలు మనం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి చూడగానే ఎవరినైనా వీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అనేటువంటి తత్వం ఉంటుంది వృషభ రాశి వారికి. అందరినీ కలుపుకూడబట్టిన తత్వం వీరికి ఎక్కువ ఉంటుంది వృషభ రాశి వారికి. ఎందుకంటే అందరూ మన వాళ్ళే అనుకుంటారు. వీరు ఎప్పుడో ఎక్కడో ఏదో చేసేసి గొడవలు పడ్డటువంటి వాళ్ళు కూడా శత్రుగును ప్రేమించేటువంటి తత్వము, గుణము ఎక్కువ ఉంటాయి వీరిలో. అలానే అందరి మీద ఉంటాయి, అందరినీ ఆకట్టుకునే తత్వంతోనే వారితోనే బిజినెస్ చేసి సంపాదిస్తారు వీరు. అంత మేధాలు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే రిలయన్స్ అంబానీ కావచ్చు, టాటా రతన్ టాటా కావచ్చు, ఇలాంటి వాళ్ళలో ఆధుని కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలానే వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేసి వాళ్ళతో సహాయాలు చేసుకొని వారి నుంచి ఎదిగేటువంటి తత్వం ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు బీటెక్ ఇంజనీర్ చదువుతారు, చదివగానే అన్ని రాష్ట్రాల వారు ఏం చేస్తారంటే జాబ్ కోసం ట్రై చేస్తారు. కానీ వీళ్ళు అలా చేయరు, ఆ జాబులు ఇప్పించేదాన్ని చూస్తారు. ఓకే. అంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్స్ లాగా, ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా అంటే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి. ఆ ఇండస్ట్రీలో నాలా చదువుకున్న వాళ్ళందరినీ తీసుకురావాలి. తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళతో సంపాదించుకొని వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. ఓకే. ఈ రకంగా ఆలోచిస్తారు. వీరి ఆలోచన అంతా చాలా గొప్పగా ఉంటుంది అనమాట. అంతు చిక్కదు ఎవరికి కూడా, కన్న తల్లిదండ్రులకే కాదు ఎవరికి అంతు చిక్కదు వీరి ఆలోచన. చాలా గొప్పగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఆలోచిస్తాం? మార్కెట్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కోవాలని ఆలోచిస్తాం. వీరు అలా కాదు, కాయగూరలు ఎలా అమ్మాలి, అసలు ఎక్కడ పండుతాయి, దానికి గుణాలు ఏంటి, అక్కడ పండిస్తే మనకు సరిపోద్ది కదా, ఇంకా చాలామంది తింటారు కదా అని చెప్పి దానికి ఆలోచిస్తారు వీరు. అంటే చిన్న విషయాన్ని కూడా వీరు పెద్దగా ఆలోచించేసి సృష్టించబడ్డ వాటిల్లో ఒకళ్ళుగా ఉంటారనమాట. వీరు సృష్టించబడతారు. ప్రతిదీ కూడా వీళ్ళతోనే మొదలవుతుంది. ఆ విధంగా ఉంటారు. దానికి అనుగుణంగా 2026 సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఇక వీరు ఆగుతారా అండి? లేదు. ఇక సచ్చినా సావరు, ఆగరు కూడా. వీరికి ఒక్కటి ఉంది, ఇందాక మనం అనుకున్నాం చూసారా చెడు, దాని గురించి చెప్పుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఒకటి ఉంది.
చెడు వ్యసనాలకి బానిస అవ్వటం, ఓకే. ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోవటం, అమ్మాయిల్ని అబ్బాయిల్ని పటాయించడం, రెండో పెళ్లి మూడో పెళ్లి గురించి ఆలోచించడం, ఇలాంటివి చేస్తే వీరికి వీటి నుంచి వైదొలుపుడే. ఈ పదవులు, ఈ సత్కారాలు, ఈ ఇండస్ట్రీలు ఇవన్నీ వీరికి అబ్బవు రావు కూడా. ఎందుకంటే ఈ ధోరణ వీరిది కాదు. ఓకే. ఇలాంటి వాటి జోలు వెళ్ళాడంటే వీటిల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు. పేకాట ఆడతారు, జోదం ఆడతారు, జైల్లోకి వెళ్తారు, డ్రగ్స్ వాడతారు, హాస్పిటల్కి వెళ్తారు, అఫేర్స్ పెట్టుకుంటారు, రోడ్ల వెంబడి చెప్పులు తీసుకుని తన్నుకుంటారు. అంటే వీటిలో కూడా నైపుణ్యం పొందుతారు. ఇందులో కూడా మంచి స్థాయికి వెళ్ళిపోతారు. ఈ రూట్లోకి వెళ్తే ఇందులో మంచి స్థానానికి వెళ్ళిపోతారు. ఈ రూట్లోకి వెళ్తే ఇంకా మంచి స్థానానికి వెళ్తారు. ఇక్కడైతే 10 మంది చేత తనులు తింటారు, ఇబ్బంది పడతారు, బాధపడతారు. ఇక్కడైతే 10 మందికి మెప్పొందుతారు. అలానే వారికి కూడా కాపాడగలిగే కెపాసిటీ ఉంటుంది. వీరికి బాధ్యత ఎక్కువ, ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే వృషభ రాశి వారు అయితే చాలు, ఏది చూసే అవసరంలా, ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఇద్దరు అలాంటి క్వాలిటీస్ లో ఉంటారు. క్వాలిటీస్ ఉంటాయి వీరికి. ఎందుకు? చెడు వ్యసనాలకి బానిస అవ్వకుండా ఉన్నంత వరకు మాత్రమే. ఓకే. వీరిలో చెడు వ్యసనాలు లేవు అంటే కనుక ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఏ రాశి వారైనా సరే వారిలో దైవ గుణం ఎక్కువ ఉంటుంది. అలానే చింతన చికాకులు తక్కువ ఉంటాయి. ఏది కూడా లైట్ తీసుకుంటారు. ప్రతిదీ దానిలో కూడా వాళ్ళు ఆదాయం సృష్టించబడతారు. మనకు తెలియదు, మన ఇంట్లోనో లేకపోతే మన సరౌండింగ్ ఉన్నటువంటి వనరులు మనకు తెలియవు. మనం వాటి గురించి పట్టించుకోం. మనం రోజు వెళ్తూ ఉంటాము, ఆ కాలువ పక్కనో లేకపోతే చెరువు పక్కనో లేకపోతే రోడ్డు పక్కనో ఏదో మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అవి కూడా తీసి వాటి నుంచి కూడా ఆదాయం పొందుతారు వాళ్ళు. అంత నైపుణ్యం గల వాళ్ళు ఉంటారు అన్నమాట, అంత మేధావులు ఉంటారు వారు. కాబట్టి అన్ని విషయాల్లోనూ అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది. హైపర్ మైండ్ అంటారు. హైపర్ మైండ్ అంటే 10 సంవత్సరాల ముందే ఆలోచిస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఏ టెక్నాలజీ ఏదే ఉందో అలాంటి టెక్నాలజీ వాళ్ళకి 10 ఇయర్స్ బ్యాకే ఉంటుంది. కాబట్టి వారి యొక్క ఆలోచన తగ్గట్టుగా 2020 సంవత్సరం వారికి కలిసి రానుంది. కాబట్టి ఎవరైనా వృషభ రాశిలో పుట్టినా, వృషభ రాశిలో పుట్టాలనుకోవాలి, ఎవరైనా అదృష్టవంతులు కావాలి అనుకుంటే అట్లా ఉంటుందన్నమాట. అలానే దేవుని అనుగ్రహం కూడా వారి మీద చాలా ఎక్కువ ఉంటుంది. అలానే వీరు చూడడానికి వచ్చేసి మంచి ఆకారంతో, ఇప్పుడు మీకు ప్రభాస్ ఎలా అయితే ఉన్నారో ఒక మాటలో చెప్పాలంటే అదే విధంగా గుణగణాలు కాదు బాడీ పర్సనాలిటీస్లో అయితే అదే విధంగా టాలీవుడ్ హీరోస్ లాగా ఉంటారు వీరు. అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అందరు. నేను అలానే వీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఏదైనా రాసి ఉండి వదిలేస్తే కనుక, వాటి మీద ప్రయత్నాలు చేసి వదిలేస్తే కనుక ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ప్రయత్నాలు చేయొచ్చు. అలానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, విదేశీయానం ఇవన్నీ కూడా కలుపుకొని వారు జీవితంలో పై స్థాయికి ముందుకు వెదగాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మొదటి వచ్చేటువంటి భాగం 3 మాసాలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ 3 మాసాల కనుక ఇలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జూన్ లోపు వారికి జాబ్ వస్తుంది. జూన్ లోపు వారికి అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్తారు. అందులోని వీరికి ఎవరైనా పొలిటీషియన్స్గా ఉండాలి, పొలిటిక్స్ కానీ మనకి సినీ ఫీల్డ్, సినీ రంగం కానీ వెళ్ళాలి, నేను ఇంకా పబ్లికేషన్స్ సేవ చేయడానికి ఎన్జిఓగా వెళ్ళాలి అనుకునేవారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కూడా అనూహ్యంగా ఎదిగేయడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. అది వీరు ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ప్రయత్నం చేస్తే పొలిటీషియన్స్గా ఎదగడమే కాదు, పొలిటీషియన్గా కొత్తగా వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు. అలానే అనాథాశ్రమాలు, ట్రస్టులు, అలానే ఇంకేదన్నా ఆలయాల నిర్మాణాలు చేయాలనుకున్నా కూడా చాలా అద్భుతంగా వీరికి కనిపిస్తూ ఉంది. పట్టిందల్లా బంగారం లాగా ఉంది. ఏ మంత్ ఎలా ఉంటుందో ఏమైనా చెప్తారా గురుగారు? అలాగా అంటే పర్టికులర్ ఇప్పుడు జనవరి కానీ ఇలా కొన్ని మంత్స్లో ఎలా ఉంటుంది? అదే జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనేమో వీరు గ్రూప్స్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ మార్చిలోపు వీరు చేసుకోవచ్చు. మార్చిలోపు ఇది ఈ కేటగిరీ అయిపోతుంది, జాబ్ వచ్చేస్తుంది, జాబ్లు జాయిన్ అవుతారు. ఇంకా కొంతమంది ఉంటారు వారు ఏంటంటే పాలిటిక్స్గా ముందుకు వెళ్ళాలని కానీ, ఇండస్ట్రీలు స్థాపించాలని కానీ, లేదా సినీ రంగంలోకి వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా కొత్తగా అనుకున్నా అందులో ఉండి రాణించలేకపోయినా కూడా ఆ మాసాల్లో ప్రయత్నం చేసుకుంటే వారికి ఆ రంగాల్లోనే కాదు ఆ స్థానంలో కూడా పై స్థానానికి ఎదిగేదానికి, పదవులు కూడా బాగా చేతికి అందిపుచ్చుకునే దానికి అవకాశాలు అయితే కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలో వీరికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అంటే అక్కడ ఉండేటువంటి కాన్షియస్లో అన్నింటిలో కూడా వీరు పై స్థానానికి ఉండేదాకా దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు కూడా వీరు బాగా చేసేలా కనిపిస్తూ ఉంది. అలానే ఆలయాల నిర్మాణం కానీ, ట్రస్టులు ఏదైనా నిర్మించినా కూడా ఈ 3 మాసాలు జూన్ లోపు వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి ఈ 3 మాసాలు కూడా. అలానే జూలై, ఆగస్టు, సెప్టెంబర్
ఈ 3 మాసాలు కూడా పెళ్లి కాని వారి పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ, అంటే నేను చెప్పేది ఒకటి ఉండి దాని లాజిక్, ఒక పెళ్లికి మాత్రమే చెప్తాను నేను. మనిషి పుట్టిన తర్వాత ఒక పెళ్లికి మాత్రమే ధర్మం ఉంటుంది, ఒక పెళ్లికి మాత్రమే దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ పెళ్లి గురించి మాత్రమే నేను మాట్లాడతా. మా అబ్బాయికి పెళ్ళి అయిందండి, 3వ రోజు విడాకులు ఇచ్చిపోయిందండి, మా అమ్మాయి పెళ్ళి అయిందండి, అక్కడ భరించలేక వచ్చేసిందంటే నాకు సంబంధం లేదు. అది వారి దోషాలు ఉంటాయి. ఆ దోషాలకు పరిహారం చేసుకుంటే మళ్ళీ సెకండ్ పెళ్లి గురించి ఆలోచించవచ్చు. జాతకంలో చెప్పేది మాత్రం మొదటి పెళ్లి గురించే. ఆ మా అబ్బాయికి మొదటి పెళ్ళిలేండి, అమ్మాయికి రెండో పెళ్లి, నాకు సంబంధం లేదు. అది కూడా అంటే వాళ్ళ దోషాలు అనేది మనం పరిహారాల తర్వాత కదా. అంటే ఇద్దరికి కూడా ఇరువైపులు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చేసి వారి జాతకాలు కూడా కుదిరేసి మొదటిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి మాత్రమే ఈ పరిహారాలు, ఈ యొక్క పరీక్ష ఉంటుంది. అయితే ఈ యొక్క మాసాలు ఏదైతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మొదటిగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారికి చేసుకోవచ్చు. ఇక వీరికి పితృదోషాలు, కారసర్పదోషం, నాగదోషం, కుజు దోషాలు లాంటి కొంతవరకు ఉన్నాయి. అది ఎట్లా అంటే కనుక 4, 6, 9 స్థానాల్లో కనుక కుజుడు, 2, 7, 9 స్థానాల్లో రవి, 3, 2, 6 స్థానాల్లో శుక్రుడు లేదా రాహు ఉన్నట్టయితే ఇలాంటి దోషాలు వీరికి వస్తాయి. పుట్టినప్పుడు శాంతి వస్తుంది వీరికి. శాంతి అంటే ఆ పుట్టినప్పుడు అమ్మాయి కూడా వస్తుందా అని కాదు. శాంతి అంటే నవగ్రహాలు కొన్ని శాంతి పలుకుతాయి. అప్పుడు వీరికి దోషాలు ఉంటాయి, కొన్ని బాలరిష్ట రోగాలు అంటారు. అలాంటి దోషాలతో పుట్టినటువంటి వారు ఈ రాశిలో కొంత ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అలానే 3, 4 పాదాల్లో పుట్టిన వారు ఇలా ఉంటే కనుక భరణి, కృతిక, రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి, 3, 4 పాదాల్లో పుట్టిన వారికి తల్లి గండం, తండ్రి గండం, పాప గండం అని ఉంటుంది. ఇలాంటి గండాలు కూడా వీరి దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా పుట్టినటువంటి 30 రోజుల్లోపు కనుక తీర్చినటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ దోషాలు ఇప్పుడు కూడా పరిగణలోకి వచ్చి అవి ఇబ్బంది పెడుతూ విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అలాంటి వారికి అయితే కనుక ఈ జూలై నుంచి సెప్టెంబర్ వచ్చేటువంటి కాలంలో వీరు ఖచ్చితంగా పరిహార మార్గాలు చేసినట్లయితే వీరిలో ఉన్నటువంటి క్రామక్రోధాలే కాకుండా, ప్రకృతి నుంచి వచ్చే దిష్టి దోషాలే కాకుండా, పితృదోషాలే కాకుండా, కాలసర్పదోషం, నాగదోషం, కుజు దోషాలు లాంటివి కూడా వైదొలిగేసి వాటి నుంచి ఉపశమనం పొందేలాగైతే కనపడుతుంది. అప్పుడు వీరు చేసుకునే పెళ్లి నిలబడుతుంది. అప్పుడు 4-5 పెళ్లి చేసుకునే అవసరం లేదు. ఒక పెళ్ళే జీవితకాలం 7 తరాల పాటు ఉండేలా నిలబడుతుంది. అలాంటి దోషాలు కూడా సరైన సమయానికి చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన మాసాలు అలాంటి సమయాన్ని చేస్తే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీటితో పాటు లాస్ట్ వచ్చేటువంటి మాసాలు డిసెంబర్ వరకు కూడా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3-4 మాసాలు కూడా వీరికి జీవితంలో ఎదగడానికి ఆలోచించుకోవాలి. వీరు అనుకున్నటువంటి ఇండస్ట్రీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఫార్మల్గా ముందుకు వెళ్ళాలన్నా, ఫార్మా సిటీలుగా వెళ్ళాలన్నా, డాక్టర్గా రాణించాలన్నా, మెడికల్గా చేయాలన్నా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరి దాంట్లో ఇంజనీరింగ్ బాగుంటుంది, ఆర్కిటెక్చర్ బాగుంటుంది, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. ఇలాంటి రంగాల్లో చేసుకుంటే వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అన్ని రంగాల్లో కూడా వృషభ రాశి వారికి రాణిస్తారు. అందులోనూ ఫ్యాషన్ డిజైనర్గా అయితే మాత్రం ఇంక చెప్పే అవసరం లేదు. అల్టిమేట్ ఫ్యాషన్ డిజైనర్ రంగంలో వీరికి అల్టిమేట్, వీరిని తట్టిన వారు ఉండరు. వీరు త్వరగానే ప్రిన్సిపల్ కూడా అవ్వచ్చు. త్వరగానే వీరి నుంచి మనకి బ్రాండెడ్ ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండెడ్కి కూడా సప్లై చేయగలుగుతారు. వీళ్ళు అంత స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైనా కొత్తగా ఏదైనా మంచి రంగంలోకి వెళ్ళాలనుకుంటే ఫ్యాషన్ డిజైనర్ రంగం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఆ రంగంలో వీళ్ళు రాణిస్తారు. లేదా డాక్టర్గా కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ 2 రంగాలు ట్యూన్ చేసుకోవడానికి, వీరికి ఏ రంగంలోకి వెళ్ళాలో తెలియట్లేదు అన్న వారికి ఈ 2 రంగాలు బాగుంటాయి. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఆరోగ్య సమస్యలు అయితే వీరికి నరదిష్టి దోష, నరఘోష దోషకి, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, హార్ట్, లివర్, కిడ్నీస్ లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. అది ఎప్పుడంటే మేలో ఒకసారి కనిపిస్తుంది, ఆగస్టులో ఒకసారి కనిపిస్తుంది. కాబట్టి ఆ 2 మాసాలు కూడా కొంత ప్రికాషన్ తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ 2020 సంవత్సరంలో బాగుండాలి, అందులో వీరు కూడా ఉండాలి. కాబట్టి దాంట్లో కొత్తగా పుట్టేవారు వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి లా, లీ, లు అనే ఒక లెటర్స్తో, అలానే వి లెటర్ ఉంది కదా, వి, వా, వివు ఆ లెటర్స్తో నేమ్స్ పెట్టుకోవచ్చు. ఏ పాదంలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా వాటి పెట్టుకోవచ్చు. ఇక సంవత్సరం మొత్తంలో కూడా వీరికి 2020 సంవత్సరంలో కలిసి వస్తుంది. కాబట్టి ఆ కలిసి వచ్చేదానికి ఇంకా కూడా వీరికి జోడించడానికి మన తరపు నుంచి కొన్ని పరిహారాలు అయితే కనుక ఉన్నాయి. ఆ పరిహారాల నిమిత్తం చూసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా వీరికి నీలి కలర్, స్కై బ్లూ, నీలి కలర్ ఇలాంటి కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి సంవత్సరం మొత్తం. రెండోది బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి లక్కీ నెంబర్ 8 and 4 వీరికి సంవత్సరం మొత్తం కూడా లక్కీ నెంబర్గా వీరు తీసుకోవచ్చు. 8 and 4. ఇక వీరికి రెమెడీస్ ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఏమిటంటే మనకి ఇవి ఉంటాయి, పత్తి గింజలు, ఆ కాటన్ సీడ్ అని దొరుకుతుంది. ఈ కాటన్ సీడ్ అనే వాటి గింజలు తీసుకొని వీరికి ఉన్నటువంటి గోల్స్,
ఏవైతే ఉన్నాయో వీరికి ఉన్నటువంటి ఆలోచన నేను ఎలా ఎదగాలి అనుకునేటువంటి ఉంటుందో ఆ ఎదగాలి అనుకునేటువంటిది మనకి ఏదైనా పెన్ను తీసుకొని ఆ కాటన్ సీడ్ గింజల మీద ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయాలి. ఓకే. అలానే ఇప్పుడు నేను కలెక్టర్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, అంటే డిగ్రీ చదివినోడు కలెక్టర్ అవ్వడు, కలెక్టర్ చదివి ఉండి దానికి అనుగుణంగా ఉండి రాసుకోవాలి. అవును. ఇప్పుడు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ చేయాలంటే నాకు జాబ్ కావాలి, అలా లెటర్స్ తీసుకోవాలి. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క గింజ తీసుకొని ప్రతిరోజు కూడా జాబు జేఓ అలా రాసుకొని ఆ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని గింజల మీద రాయాలి. ఆ రాసినటువంటి గింజల్ని కాల్చివేయాలి. ఒక చిన్నని బౌల్ ఆ జలి ఉంటుంది కదా, జాలిలో వేసేసి కాల్చి వేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయాలి. ఆ కాల్చక ముందు ఆ ఒక గింజలు తీసుకొని మన తల తగ్గించి కాలు వరకు దిగదార్చుకోవాలి. ఇలాగా దిగదార్చుకొని ప్రతిరోజు చేసుకోవాలి. మనకు జాబ్ వచ్చేంత వరకు చేయాలి. అది 3 రోజులు కానివ్వండి, 30 రోజులు కానివ్వండి, 300 రోజులు కానివ్వండి, ఖచ్చితంగా చేసుకోవాల్సింది. వీళ్ళు రోజు ఏదో ఒక సమయం చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా పైనుంచి దిగదార్చుకోవాలి. దిగదార్చుకొని కాల్చివేయాలి. ఇలాగా 2026 సంవత్సరంలో ఈ పని చేస్తూ ఉంటే వారు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవ్వడానికి ఇది ఒక అనుగుణంగా ఉంటుంది. మరొకటి ఇలాచీలు ఉంటాయి. ఈ ఇలాచీలు ప్రతిరోజు కూడా ఒక 2 జేబులు వేసుకుని వెళ్ళాలి. లేడీస్ అయితే కనుక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాలి. ప్రత్యేకించి లేడీస్ కలిసి ఏంటంటే కనుక బీఈడి రాసి ఉంటే వారికి జాబ్ వస్తుంది. గ్రూప్లో ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్లో రాసి ఉంటే వారికి జాబ్ వస్తుంది. కరెక్ట్గా ఒక జూన్ లోపు అయితే మాత్రం వృషభ రాశి వారికి ఆడవారికి అయితే ఎక్కువ శాతం జాబులు వచ్చేలా కనిపిస్తున్నాయి. 75%. చిన్న పరిహారాలు ఆడవారి కోసం ప్రత్యేకంగా ఏంటంటే కనుక ఆలయంలో ఏదైనా హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించాలి. ఆడవారికి జాబ్ రావాలంటే వృషభ రాశిలో పుట్టిన వారికి జాబ్ రావాలి, జీవితంలో ముందుకు ఎదగాలి అనుకుంటే కనుక ఆ హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించాలి ఒక వారం. ఏదైనా మినప గారెలు కానీ లేదా మినప గుళ్ళు ఉంటాయి, నల్ల మినప గుళ్ళు ఉంటాయి, అవి 1 కిలో తీసుకెళ్ళి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఇలా చేసినట్టయితే ఆడవారికి కూడా జాబ్ వస్తుంది, వారు కూడా ఎదిగేదానికి అవకాశాలు ఉంటాయి. వారింతలో వారు స్వశక్తిగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి అనువైనటువంటి కాలం అని చెప్పొచ్చు ఈ యొక్క మాసం. ఇంకా కూడా జాతకంలో సరిపడలేదు, జాతకానికి తగ్గట్టుగా మీకు అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా జాతకంలో లోపం కాదు. అది ఎవరు మనం ఎదిగేదాలు తట్టుకోలేక, మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేక, మన మంచితనానికి ఇబ్బంది పడుతూ మన మీద ఏదైనా చెడు క్రియేట్ చేయించవచ్చు. అది జాతకంలో రావు. అవి తెలియాలంటే ఖచ్చితంగా మన సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళితేనే, అక్కడ సంప్రదిస్తేనే మనకి విషయాలు తెలుస్తాయి. కాబట్టి అష్టదిబ్బందులు లాంటివి కానీ, అనుకున్న పని ముందుకెళ్ళటం కానీ, ఫైనాన్షియల్గా దూరం అవటం కానీ, స్ట్రెస్ ఫీల్ అవుతాను ఉంటుంది అని కానీ, ఏదైనా మనలో తెలియకుండా అనేజీగా ఉంటే, అందరూ మనకు దూరం అవుతున్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా గురువు గారిని సంప్రదిస్తే అక్కడ మనకి పరిష్కార మార్గం దొరుకుతుంది. అప్పుడు జాతకంలో ఉన్నది జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలు కనుక 2020 సంవత్సరాలు గమనించుకుంటూ ముందుకు వెళితే ఆ రకంగా మనము కొనసాగించవచ్చు. మనం అనుకున్నట్టుగా పై స్థానానికి వెళ్ళడానికి మొదటి అడుగు అనేది 2020 సంవత్సరాలు వేయొచ్చు. విన్నారు కదా, మొత్తం మీద వృషభ రాశి వారికి 2026 చాలా బాగా కలిసి వస్తుంది. సో ఇంకా మీరు ఎవరైనా పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా, లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.